వీక్ మొత్తం నేను పక్కా డైట్ చేస్తా, వీకెండ్ మాత్రం నేను చీట్ మీల్ చేస్తా అంటారు కదా, వాళ్ళ కోసమే ఈ రీల్. థియరీలు చెప్తే ఎలాగూ వినట్లేదు కాబట్టి ఈసారి ప్రాక్టికల్స్ తోనే వచ్చా. సో ఇది నా వెయిట్ మండే 76.80 ఉన్నా. వీక్ మొత్తం ప్రాపర్గా డైట్ చేసా. అండ్ ఆల్సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ 3 పూటల రైసే తిన్నా. అండ్ సండేకి వచ్చేసరికి నా వెయిట్ 74.10కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 2.7 kgs డ్రాప్ అయ్యా. సరే అని ఇంకెలాగో సండే వచ్చింది కదా, మీలాగానే నేను కూడా చీట్ డే పెట్టుకుందామని చెప్పి సండే చీట్ డే చేశా. మండే మార్నింగ్ వచ్చేసరికి నా వెయిట్ 75.55కి పోయింది. అంటే అప్రాక్సిమేట్గా 1.5 kgs పెరిగా కేవలం సండే చీట్ డే చేయడం వల్ల. అండ్ ఎస్ అఫ్ కోర్స్ ఈ 1 డేలో నేనేం 1.5 kgs ఫ్యాట్ కానీ మజిల్ కానీ పెరిగిండాను. ఇట్ ఈస్ అ వాటర్ వెయిట్, ఐ నో ఇట్. అండ్ అగైన్ ఇఫ్ ఐ గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్ 2 days లో నా వెయిట్ మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇలా సండేనే కదా, ఒక బర్త్డేనే కదా, ఇంట్లో ఒక ఫంక్షనే కదా, ఫ్రెండ్స్తో అలా బయటకు వెళ్తున్నాం కదా, ఈ ఒక్కసారే కదా, ఇంకొకసారే కదా, ఈ ఒక్క పూటనే కదా, ఇలా ప్రతి వారం మనం చీట్ మీల్ చేయడం అలవాటు చేసుకుంటే అప్పుడు ఈ వాటర్ వెయిట్ కాస్త నీ ప్రోగ్రెస్ ని స్లో చేసే యాక్చువల్ వెయిట్ లాగా మారిపోతుంది. సో మై బాధ వాట్ ఐమ్ సేయింగ్ హియర్ ఇస్, వన్స్ ఇన్ అ వైల్ నువ్వు చీట్ మీల్ చేయడంలో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ప్రతి వారం ఈ చీట్ మీల్ చేయడం నార్మలైజ్ చేసుకుంటే అక్కడే అసలైన సమస్య మొదలవుతుంది. సో చీట్ మీల్స్ చేసి మీ ప్రోగ్రెస్ ని మాత్రం స్లో చేసుకోవద్దండి. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, బాయ్ బాయ్.